పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అంత్యదినముల్లో ఉన్నారు. అంటే శక్తిని ఆశ్రయించట్లేదంటే అసలు భక్తుడే కాదు. నిజంగా భక్తుడైతే ఇవన్నీ ఉంటాయి, అందులో విశ్వాసం ఉంటుంది, దేవుని శక్తిని విశ్వసించుట ఉంటుంది, దాన్ని అనుభవించుట కూడా ఉంటుంది. అంటే పైకి భక్తుల్లా కనపడ్డా శక్తిని ఆశ్రయించట్లేదంటే అసలు విశ్వాసమే వీగిపోయింది అని అర్థం. నిజంగా భక్తిలో ఉన్నవాడు దేవుని శక్తి కంటే ఇక ఏ శక్తిని కూడా నమ్మడు. నీ రోగం ఎంత శక్తివంతమైందైనా సరే దానికంటే శక్తివంతుడు దేవుడు. నీ సమస్య ఎంత శక్తివంతమైందనే ఆ సమస్య యొక్క శక్తిని నమ్మడు భక్తుడు. సమస్య కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. రోగం ఎంత శక్తివంతమైందైనా అది శరీరంలో కిడ్నీలు, గుండె, లివరు, ఊపిరితిత్తులు సర్వ శరీరాన్ని బలహీనపరిచే శక్తి కలిగిన జబ్బు. అబ్బో ఆ జబ్బు వచ్చిందంటే ఇక క్యాన్సరే సార్, క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో అది వచ్చిందంటే ఇంకా లేదు సార్, అది అంత శక్తివంతమైన జబ్బు అండి, బాడీ అంతా పాడైపోతుందండి, ఇట్లా అయిపోతుంది అట్లా. అబ్బా ఎంత పవర్ఫుల్ రోగం. షుగర్ వచ్చిందంటే ఇంక అంతే సంగతులండి, అంత శక్తివంతమైన జబ్బండి, అన్ని అవయవాలు జడగొట్టేసిద్దండి, ఎంత శక్తివంతమైందో అని రోగము యొక్క శక్తిని గురించి పొగిడి మాట్లాడుకుంటూ ఉంటాం మనుషులుగా. కానీ దేవుని వాక్యం, దేవుని భక్తుడు ఏమి నమ్ముతాడో తెలుసా? రోగం ఎంత శక్తివంతమైందా, సమస్య ఎంత శక్తివంతమైందైనా దానికంటే శక్తివంతుడు దేవుడు. దేవుని కంటేనా కాదు కదా. ఆయన ఒక్క మాట సెలవిస్తే ఎట్టి రోగమైనా వదిలిపోవాల్సిందే కదా. కాబట్టి పైకి భక్తి గలవారిలాగుండి శక్తిని ఆశ్రయించిన వాళ్ళంతా కూడా సమస్యను, రోగమును, బలహీనతను, ఇబ్బంది యొక్క శక్తిని గురించి వర్ణించుకుంటారు. కానీ భక్తిపరుడి హృదయం ఎప్పుడు కూడా వాటి గొప్పతనాన్ని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. కొంతమంది భక్తులు ఉన్నారు, తిక్కల భక్తులు, దెయ్యాల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. దెయ్యం పవర్ఫుల్ అండి, భలే శోధిత్తండి, నన్ను అసలుకి జయించలేకపోతున్నానండి, మామూలుగా లేదండి, నా మీద చేతబడి చేశారండి, అసలు నా మీద ప్రయోగం చేశారండి, మంత్రాలు చేశారండి. పొద్దస్తమానం దెయ్యం చేతబడి మంత్రాలు, దెయ్యం చేతబడి మంత్రాలు, పొద్దస్తమానం దాని శక్తి గురించి వర్ణించి మాట్లాడుతున్నావు. నీకు మతి పోయిందా? నువ్వేం భక్తుడివి, ఏం భక్తురాలివి? సిగ్గు లేదా నీకు? రోషం లేదా నీకు? నీ దేవుని శౌర్యం, పరాక్రమం ఎరిగి ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నావా? నువ్వు ఏ దయాలన్నావో, ఏ చేతబడి అన్నావో, ఏ మంత్రాలు అన్నావో వీటన్నిటికీ నాయకుడు సైతాన్ అయితే ఆ సైతాన్ని చేసినోడు కదా దేవుడు అంటే. సైతానైనా, దయ్యాలైనా, దురాత్మలైనా, భూతాలైనా, చేతబడి చిల్లంగి బాణామతి ఏ దుష్టశక్తుల ప్రయోగాలైనా ఇవన్నీ కుండలే కదా. ఇవన్నీ ఒకప్పుడు లేవు, ఆయన ఉనికిలోకి తెచ్చాడు. ఆయన కుమ్మరి కదా. ఇప్పుడు చెప్పండి, కుమ్మరిని అక్కడ పెట్టి కుండను మెచ్చుకుంటావా? కుండ ఎంత గొప్పదంటే సార్, అమ్మో మామూలు కుండ, చాలా పెద్ద కుండ అండి, అబ్బో చాలా బలమైన కుండ అండి, అమ్మో అసలు ఆ కుండ తట్టుకోలేమండి అమ్మో అని కుండను మెచ్చుకుంటావా? కొండలనే బోర్ల దోయువాడను ఉంది ఆయన గురించి. పర్వతములను బోర్ల దోయువాడు. పర్వతం ఎంత పెద్దది, అలాంటి దాన్ని ఎట్లంటే బోర్ల పడిపోయి. సాతాను కొండేగా, వాడు సృష్టికర్త. నోరు తెరి చెప్పండి అమ్మో, చెప్పేవన్నీ బాగా విన్నట్టే ఉంటారు కానీ ఏమి వినరు పాడలేదు. మళ్ళీ వచ్చి సమస్యలను, దెయ్యాలనే పొగుడుతూ ఉంటారు. వినాలి కదా, చెప్పే జాగ్రత్తగా వినాలి. సైతాన్ అనేవాడు ఎవడు? సృష్టికర్త. దురాత్మలనే సృష్టికర్త. అప్పుడు మరి సృష్టి అంతే కుండలేగా, నువ్వు నేను కూడా కుండలేగా, మనం కలిగి ఉన్న పరిస్థితులన్నీ కుండలేగా. ఇప్పుడు కుండ గొప్పదా, కుమ్మరి గొప్పోడా? కుండ కుమ్మరి మీద పోరాడి గెలవగలిగిద్దా? చిరాకు పుడితే ఏం చేస్తాడు? ఏ కర్రతో సారి తిప్పి కుండని చేశాడు, అదే కర్ర తీసుకొని బాదాడు అంటే కుండ షేపులు ఉండవు. ఇక కుండ ఆకారమే పెంకులైపోద్ది. ఏమంటారండి? అదే కర్రతో సారెను తిప్పి మట్టి ముద్దేసి ఆ కర్రతో గిరా సారెను తిప్పి చేతులు పెట్టి కుండని చేశాడు. అక్కడ సారెను తిప్పడానికి కర్రను వాడాడు. చిరాకు పుట్టిందనుకో, అదే కర్ర తీసుకొని మొత్తం పీస్ అయ్యేటట్టు పగలు కొడతాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరిని చూడాలా? నీకు మంత్రాలు చేసిన వాడిని చూడాలా, లేకపోతే వాడు పంపించిన దెయ్యాలను చూడాలా?
నువ్వు నమ్ముతున్న దయ్యము కంటే గొప్పవాడు నా దేవుడు. నువ్వు నమ్ముతున్న మంత్రాల కంటే గొప్పవాడు నా దేవుడు. నువ్వు నమ్ముతున్న చేతబడి చిల్లంగి బాణామతి విద్యల కంటే గొప్పవాడు నా దేవుడు. ఐగుప్తు శకునగాండ్రు కూడా మోషేని చూసి, ఆహా ఇలాంటి మ్యాజిక్స్ మాకు కూడా తెలుసని మోషే కర్ర వేస్తే అది పాము అయింది. వీళ్ళు కూడా వాళ్ళ కర్రలు విసిరినప్పుడు అవి కూడా పాములైనాయి. అందరూ చూస్తున్నారు సభలో. కాసేపటికి ఏం జరిగిందో తెలుసా? మోషే చేతి కర్ర పాము అయింది కదా, ఐగుప్తు మంత్రగాళ్ల కర్రల్ని మింగేసింది. ఈ పాము పెద్దగా పెరిగింది, ఆ మిగిలిన పాముల్ని మింగేసింది. మింగేసి సింగిల్గా నిలబడింది. బస్తీ మీద సవాలని, రండ్రా ఇంకెవడు వస్తాడు రమ్మని. ఒకటే పాము ఉంది. అహరోనుకు చెప్పాడు, పట్టుకో దాని తోక అన్నాడు. అహరోను పట్టుకోగానే మళ్ళీ కర్ర అయిపోయింది. కర్రను పైకి ఎత్తాడు అహరోను. ఇప్పుడు అహరోన్ చేతిలో కర్ర ఉంది, మోషే చేతి కర్ర అహరోన్ చేతిలో ఉంది. ఐగుప్తు మంత్రగాళ్ళ దగ్గర కర్రలు లేవు. ఎక్కడొచ్చేసినాయి ఆ కర్రలన్నీ? ఆ శక్తులన్నీ ఆడికొచ్చేసినాయి. అంటే అన్ని శక్తులకు మూలం ఎవరు? దేవుడు. ఆయనను ఎదిరించి నిలిచి గెలిచే శక్తి ఏదన్నా ఉందా ఈ ప్రకృతిలో, చరాచర జగత్తులో? సిగ్గు కదా వాటిని గొప్ప చేసి మాట్లాడుకోవటం. ఇది భక్తుల లక్షణమా? పనికిమాలిన లక్షణమా? ఏమనుకోవద్దు ఇట్లా తిడతానని. అంటే ఇట్లా ఘాటుగా అంటేనన్నా సిగ్గు తెచ్చుకొని కాస్త రోషం తెచ్చుకొని దేవునికి వెళ్ళి చూస్తారేమో సరైన చూపు అని చెప్తున్నాను నేను. ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. ఆ విధంగా భక్తులు దేవుని వైపు చూసినందున వాళ్ళ దృష్టి దేవుణ్ణి ఆకర్షించింది. ఇది భక్తుల దృష్టి. అందరేమో యేసు ప్రభుని చూశారు. ఇశ్రాయేలు సర్వ సమాజంలో వడ్రంగం పనిచేసేవాడు మరియమ్మ కొడుకు, యోసేపు కొడుకు, యాకోబు, యోసేపు, యోధా, సీమోను వాళ్ళ బ్రదర్ కదూ, పెద్దోడు కదూ అని ఈ కోణంలో చూశారు. కానీ శిష్యుల కళ్ళు, పేతురు ఏమన్నాడు? నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమారుడవు అంటే దేవునివే, నీవు క్రీస్తువు. అది భక్తుల దృష్టి. వాళ్ళేమో యేసుప్రభు వాళ్ళకి చక్కపని చేసుకునే వాళ్ళలాగా, ఆ బేద కుటుంబం మరియమ్మ యోసేపుల కొడుకులాగా, సామాన్యుడిలాగా వాళ్ళు. ఇప్పటికి కూడా సమాజం అంతే చూస్తుంది కొంతమంది దృష్టి. ఏం యేసుప్రభు పొండ్రా ఆయన సిలువ మీద, ఆయన ఏమి లేకుండా పాపం ఆయన కాపాడుకోలేక వేలాడాడు, ఆయన మనల్ని ఏం కాపాడుతాడు పొండ్రా అంటున్నారు కొంతమంది. ఓరి పిచ్చోడ, నిన్ను కాపాడటానికి ఆ సిలువ ఎక్కాడు ఆయన. అది తెలియచావట్లా నీకు. నిన్ను నన్ను నరకం నుంచి కాపాడటానికి, నీ పాపములు నా పాపములకు న్యాయంగా మన మీదికి రావాల్సిన శిక్ష ఆయన తన మీద వేసుకొని మనకు పాప ప్రాయశ్చిత్తం జరిగించడానికే యజ్ఞ పశువుగా సిలువలో వ్రేలాడి ఆయన రక్త తర్పణము ద్వారా మనందరికీ పాప క్షమాపణ కలిగించాడు. సమాధి చేయబడ్డాడు. 3వ నాడు పునరుద్ధాన మహిమతో తిరిగి లేచాడు. సిలువలో తను తానే కాపాడుకోలేదు అనుకోవద్దు నాయన. నిన్ను నన్ను కాపాడటానికి సిలువ మీద ఉండాల్సి వచ్చింది. 3వ నాడు సమాధిని గెలిచి, సమాధి గుండె చీల్చి సజీవుడై తిరిగి వచ్చిన యేసును చూడండి నాయన, పునరుద్ధానుడైన క్రీస్తును చూడండి అని మనం చెప్తున్నాం. భక్తులు వడ్డంగం పనిచేసి ఆయన కాదు చూసింది, దేవుని కుమారుడైన క్రీస్తును చూశారు. అంటే యేసయ్య ఏమై ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో, ఎలా ఉన్నాడో టోటల్గా వీళ్ళే చూడగలుగుతారు, భక్తులే చూడగలుగుతారు. అందరికీ ఆ దృష్టి ఉండదు. ఆ దృష్టి ఎవరికి ఉందో వాళ్ళకి అందుబాటులోకి వస్తాడు ఆయన. ఓకేనా? నీ చూపుతో నన్ను వశపరుచుకున్నావు, కట్టిపడేస్తున్నావు నన్ను. ఎట్లా చూస్తున్నావు నాయన? నేను చదివేటప్పుడు అనుకున్నా, ఎట్లా చూస్తే వశం అవుతావు నువ్వు? ఇట్లా చూడాలా ఇలా నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా,
పరవశముందెదను. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరెనే, ప్రియమార నామది కోరెనే. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని.